హాయ్, మన ఫేవరెట్ స్టోరీ టైం. ఒక గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అంటే చాలా పేదరికంలో ఉంది. వాళ్ళకి తినడానికి తిండి లేదు. సో ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకుని అక్కడ నుంచి ఏదో ఆవిడ ఇడ్లీ లేదు అమ్ముకుని ఆ పిల్లల్ని బతుకుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆవిడ ఒక చేయలేని తప్పుకు పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే వాడు జైల్లో పెడుతుంటారు. అంటే వేరే ఎవరో ఏదో తప్పు చేస్తే ఆ ప్లేస్ లో తను ఉంటాడు. సో విట్నెస్ కింద విక్టమ్ కింద ఉన్నప్పుడు వాడిని వెళ్ళి జైల్లో పెడతారు. ఇంకే ఏ పేదవాడు ఎట్లాగో తప్పదు కదా, తప్పు చేసిన వాడు డబ్బులు ఉన్నవాడు అవుతాడు, వాడు తప్పించుకుంటాడు. ఏం లేని వాడికి డబ్బులతో మేనేజ్ చేసేసుకుని వీడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. సో అలా వాడు చాలా సఫర్ అయిపోయి అక్కడ వెళ్ళి ఉండి నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగినది ఇంకా నా లైఫ్లో ఇంకా వేరే ఎవరికి జరగనివ్వకుండా చూసుకోవాలి నన్ను ఒక మూటతో బాగా కచ్చిగా చదువుకొని అల్టిమేట్ ఎయిమ్తో బయటకు వస్తాడు. బయటకు వచ్చి బాగా మంచి జాబ్ వస్తున్నాడు, ఎందుకంటే మంచి స్కోర్ చేస్తాడు, మంచి జాబ్ వస్తుంది. ఇదంతా జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేసుకుని వైఫ్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్న తర్వాత కొన్ని 25 ఏళ్ళ తర్వాత వాడికి ఏంటో ఇన్నర్లో మన మన ఇంట్లో అమ్మ ఎట్లా ఉందో, చెల్లి ఎట్లా ఉందో ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే పోతుంది కదా. లైఫ్ లో ఈ ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో, అంటే మన వచ్చినప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది కదా, ఇప్పుడు ఎట్లాగా మెరుగైందా, అసలు వాళ్ళు బతికే ఉన్నారా కాదా అని చాలా లోపల ఆందోళన వెళ్ళి ఒకసారి చూసి వస్తామని చెప్పి వెళ్తుంటాడు. వెళ్ళినప్పుడు పిల్లల్ని వైఫ్ ని కూడా తీసుకెళ్తాడు. వాళ్ళు విలేజ్ వెళ్తాడు. విలేజ్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చిన్న ఏదో సెటప్స్ తో చిన్న హోటల్ లాగా పెట్టుకుని వాళ్ళు అక్కడ బతుకుతున్నారు వచ్చిన దాంట్లో. ఎందుకంటే నీ పోయిన తర్వాత ఇంకొన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతో వాళ్ళు అట్లా వాళ్ళు బతకటానికి కోసం అరేంజ్ చేసుకున్నారు. నీ చెల్లి వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మీ అమ్మ వాళ్ళతో పాటే ఉన్నారు అంటారు. ఓకే వెల్ అండ్ గుడ్. అంటే వీళ్ళు ఏంటంటే కొంత లగ్జరీ, ఇప్పుడు డబ్బులు వచ్చింది ఈ అబ్బాయికి, బాగానే సెటిల్ అయ్యారు కాబట్టి ఈ వెళ్ళి చిన్న హోటల్లో ఉండటానికి కొంత ఇబ్బంది అవుతుంది కదా. అందువల్ల నేను ఎవరో చెప్పకుండా వాళ్ళకి ఏదో ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే సడన్ గా వెళ్ళి నేనే నీ అన్నయ్య వచ్చాను, నేనే నీ కొడుకు వచ్చానంటే ఎవరు నంబరు కదా. ఏదో ఒకటి ఉండాలి కదా, సాక్షులు ఉండాలి కదా. సో అది క్రియేట్ చేసుకున్న తర్వాత చెప్పవచ్చు, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ మెంటల్ గా ఎట్లా ఉన్నారో చూసుకున్న తర్వాత మనం హెల్ప్ చేద్దాం, అప్పుడు ఇన్ఫార్మ్ చేద్దాం అని చెప్పి వెళ్తాడు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆవిడని పక్కన ఉన్న హోటల్లో ఒకటి మంచి హోటల్లో పెట్టేసి ఈడి వరకు వెళ్ళి వాళ్ళ అమ్మ ఉన్న హోటల్కి వెళ్ళి, వాళ్ళ అమ్మ నడుపుతున్న హోటల్కి వెళ్ళి ఉండాలని అనుకుంటాడు. వెళ్ళి ఉంటాడు. వాళ్ళంతా బాగానే కేర్, ఇదంతా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తాడు, అన్ని చేస్తారు, హోటల్లో వండించిన భోజనం చేస్తారు. ఆ రోజు నైట్ బాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు డబ్బులు చూపిస్తాడు. ఇదన్నీ నేను సంపాదించిన డబ్బులు అని. అంటే వాడికి ఏంటంటే నా చెల్లికి ఇవ్వాలని అనుకున్న ఉద్దేశంలో వాడు ఓపెన్ గా వెళ్ళి చూపిస్తాడు. కానీ ఆ రోజు అంతా డబ్బులు చూసుకున్న తర్వాత చెల్లి మైండ్ సెట్, వాళ్ళ అమ్మ మైండ్ సెట్ మారిపోతుంది. ఆ రోజు నైట్ ఎటగొట్ట వీడిని వేసేయాలని అనుకుని ఆడిని ఫుడ్ తో పాయిజనింగ్ చేసేసుకుని మత్తు మంది ఇచ్చేసి చంపేస్తారు. చంపేస్తే చచ్చిపోతాడు. కానీ హోటల్లో ఉన్న ఆవిడకు తెలుసు కదా మా ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పి ఎదుక్కొని వచ్చినప్పుడు ఇలా ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు అమ్మాయి చెప్తుంది, ఓరి పిచ్చి మొహాలారా, మేము వచ్చేదే మీకోసం, మీకు డబ్బులు ఇవ్వటానికి, మీ కాస్త కూడా సగనాన్ని చూసుకోకుండా ఇంకా కొద్ది ఓపిక పట్టి ఉంటే రేపు తనే వచ్చి చెప్పేవాడు, నేను నీ కొడుకమ్మ, నీ అన్నయ్యనమ్మ అని చెప్పి ఈ డబ్బులని మీకోసం ఇవ్వటానికి తను మమ్మల్ని అక్కడ పెట్టేసి మీ ఫీలింగ్ ఎట్లా ఉందో, మీరు చచ్చిపోయిన కొడుకుని తలుచుకుంటున్నారా లేదా, వాడు ఎలా ఉన్నాడు, మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి మిమ్మల్ని చెక్ చేసుకున్నాడు. కొంతసేపులో మీ మైండ్ సెట్ వల్ల ఇలా పోయింది, మీ కొడుకుని మీరు కోరిపోయారు అని చెప్పి ఏడ్చి, మీ వల్ల నా మొగుడు కూడా పోయాడు అని చెప్పి బాధపడుతుందంట. అందువల్ల అట్లా ఈజీ జడ్జిమెంట్ లా డబ్బులు వస్తుంది కదా అని చెప్పి అడ్డదారి దొరికితే లైఫ్ లో మనకు కావాల్సిన పర్సన్ ని మనం వదులుకోవాల్సి వస్తుంది. ఇలా ఇవాళ ఉన్న సొసైటీలో చాలా జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.